ఎప్పటికైనా తెలంగాణ సీఎం అభ్యర్థి అవుతారు నాగం జనార్దన్ రెడ్డి అనే ఒక ఆకాంక్ష ఏమన్నా ఉందా? దీనికి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి నాయకత్వం వహిస్తే కొంచెం అనుకూలంగా ఉంటుందని కొంతమంది అంటున్నమాట. నాకు ఆలోచన ఆశగా లేదండి. నాగం జనార్దన్ రెడ్డి రాజకీయ లక్ష్యం ఏమిటి మరి? నేను బచావ్ తెలంగాణ అని పెట్టుకున్నాను. ఎందుకు బచాయించాలి? ఎవరికి వెళ్ళి బచాయించుకోవాలి? ఎవరి నుంచి బచాయించాలి? ఇప్పుడు నేను చెస్ట్ హాస్పిటల్ కూడా కొడుతుంటాడు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూడా కొడుతుంటాడు, ఆకాశ అర్మయాలు కడుతుంటాడు, ఆకాశ మార్గాలు అని చెప్తాడు. కానీ కరువు పట్టించుకోండి. పోయిన సంవత్సరం కరువు కోసం కలెక్టర్లు నివేదికలు పంపిస్తే బుట్ట దాఖలు చేసేసిండ్రు. ఇవాళ ఎవరైతే కిస్తులు కట్టిండ్రో దేనికి రుణాలు తీసుకున్నప్పుడు కానీ లేకపోతే పంట రుణాల మీద కిస్తులు కట్టిండ్రో వాళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయినారు. 100 కోట్లలో వాళ్ళకు 1000 కోట్లు రావాల్సినటువంటి అంటే ఇన్సూరెన్స్ రాలేకపోయింది. ఇటువంటి అవకతవకల పరిపాలన కేవలం ఏదో నేను అంటే ఆయన గూగుల్ పెట్టుకొని కూర్చుంటాడు. అంటే ఇప్పుడు మీరు ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కేసీఆర్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించే కార్యక్రమం తీసుకున్నారా? ఎవరు తప్పు చేసినా తెలంగాణకు ఎక్కడ నష్టం జరుగుతుంటే అక్కడికి పోతామండి. అది విద్యా విషయంలో కూడా చేస్తున్నాము, రేపటి నుండి ఇంకా ఆరోగ్య విషయంలో చేస్తున్నాము. కరప్షన్ ఎవరున్నారు మీ వెనకాల జనార్దన్ రెడ్డి గారు? మీరు ఒక్కళ్ళే మొత్తం ఇదంతా సాధించగలరా? ఏమి సపోర్ట్ అక్కర్లేదా? ప్రజలు ఉంటారండి. ఎగ్జాక్ట్ గా ఆ ప్రజల కోసం ప్రజల మధ్యలోకి ఒక ప్రత్యేక వేదికతో వెళ్ళబోతున్నారా? రాజకీయ వేదికతో? రాజకీయ వేదిక కాదు కదా ఇప్పుడు నేను పెట్టుకున్నది. రాజకీయాల్లో ఉండే చేయాలి నా సేవ. నా మిత్రులు చెప్పినారు మొట్టమొదట నువ్వైతే స్టార్ట్ చేసారు నాయన ఈ బచావ్ తెలంగాణ మిషన్ పెట్టమని. ఇవాళ కొంతమంది నిజంగా చెప్తున్నాను చెప్పి దీన్ని ప్రాజెక్టులు నిజంగా చెప్పండి సార్, 33 ప్రాజెక్టులు ఉన్నాయి. మనం ఫస్ట్ ప్రయారిటీ అది కాదా? ఆబ్వియస్లీ ఇవాళ వాటర్ గ్రిడ్ ప్రయారిటీ. వాటర్ గ్రిడ్ 40,000 కోట్ల మంచి జరగకుండా పోదు కదా వాటర్. నేను ఒక్కటే చెప్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు. శ్రీశైలంకి వెళ్ళి తీసుకొచ్చి మొత్తం తెలంగాణ జిల్లాలకు ఇవ్వాలనేది కాదు. రేపు ఈ ప్రాజెక్టులు అన్ని 33 ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతే ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడికి వెళ్ళి నువ్వు తీసుకొని ఆ క్లస్టర్ ఆఫ్ విలేజెస్కు, క్లస్టర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ, క్లస్టర్ ఆఫ్ మండల్స్కు నువ్వు ఇస్తే ఇవాళ నీవు 40,000 కాదు కదా, నువ్వు 7-10,000 లోపల ఇంటికి ఒక్క కాదు 2 నల్లాలు